కలకత్తాలో డాక్టర్ అమ్మ గారు దాని గురించి నాకు చాలా బాధగా ఉందమ్మా. నాకు చదువు రాకపోయినా కూడా న్యూస్ చూసినప్పుడు నాకు ఈ ఆడపిల్లలు చదువుకున్నా చదువు లేకపోయినా కూడా ఈ లోకంలో బతకటం ఏ తీరికనైనా కష్టంగానే ఉంది. ఇండవా చక్కగున్నా అట్లాగే ఉంది. బయటికి వెళ్ళినా గట్టిగా మాట్లాడినా ఆడోళ్ళకి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? ఎక్కడ బతకటానికి అవకాశం ఉంది? చదువుకున్నా లేదు, చదువుకోపోయినా లేదు, జాబ్ చేసినా లేదు, చిన్న పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేకోకుండా అయింది. అయితే దాని మీద నాకు ఒక సాంగ్ పాతకాలం ఒకటి గుర్తుకొచ్చింది. నిజంగా చెప్తున్నామ్మా, నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా. ఆడపిల్లల మీద ఇట్లా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, చిన్న లేదు పెద్ద లేదు, మృగాల లెక్క మీద పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? నీ పాటలలో ఒక్కసారి మాకు పాడి వినిపి అందాం అనుకున్నా. నువ్వే చెప్పేస్తున్నావు, పాడేసేగా. కొరివిలోనే పెద్ద కాళ్ళ కట్ట మీద సర్వి తోటల నిన్ను చంపేరా, చంపలేదు, అసలు మాది తప్పే కాదు అని కూడా ఇంకా నిరూపించడానికి ట్రై చేస్తారు. కానీ అదంతా సులభం కాదు. కానీ అంతమంది కలిసి చంపిరంటే ఏదో పెద్ద కథనే ఉంటుంది దాని వెనుక. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఏంటిది? లోకమంతా సమ్మె అంటే ఇప్పుడు న్యూస్లో ఏం చూస్తున్నాం మేడం, అందరు కూడా దొంగ అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారు. జరిగింది స్టోరీ, రియల్ స్టోరీ వేరే ఉంది, తన మీద ఏరే సృష్టించారు. చంపింది దారుణంగా చంపారు, మళ్ళీ స్టోరీ ఏరే సృష్టిస్తున్నారు. అది దేవుడికి తెలుసు. కానీ ఒకనొక కాలంలో వాళ్ళకి కూడా బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి భార్య ఉంది. అదే స్థానంలో వాళ్ళు కూడా ఒక ఏదో సందర్భంలో అట్టనే పోతారు. ఒక తల్లి కన్న బిడ్డని ఆమె ఏ దేశం నుంచి వచ్చిందో, ఎంత గొప్ప చదువు, తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారు కదా. అయితే ఆ పాటకు ఉదాహరణ ఏంటంటే, ఏమా అట్లా కలర్ చీర కట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక ఆయన కన్నేసి సేమ్ ఇదే స్టోరీ పాతకాలంలో కూడా చంపేశారు. అందరూ తెలియకుండా చేశారు. అదే ఇది. విన్నారు కదా ఎంత మంచి పాట వాడినిపించింది. ఇలాంటి పాటలు ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ జరిగిన దాని మీద కూడా కొంతమంది పాటలు వాడి వినిపిస్తున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? నాకు సినిమా సైన్స్ పాటలు కావాలని ఉంది మేడం. ఎందుకంటే అమ్మ నువ్వు చదివే రాదు కదా, నువ్వు పాడగలవా, గమకాలు పలకగలవా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు మేడం. కానీ నేను పలుకుతా మేడం. నాకు పాడటానికి దేవుడు నాకు ఆ టాలెంట్స్ ఇచ్చిండు, నేను పాడగలను. అయితే నేను చిన్నప్పుడు ఎర్రమల్లెల సినిమా చూసా. ఆ ఎర్రమల్లెల సినిమా చూసినప్పుడు ఏ సినిమా పాటనైనా చూస్తే దాన్ని వింటే పాడతా. అయితే ఆ పాటలో ఎట్లా పాడుతున్నా ఒకసారి ఎర్రమల్లెల్లో పాట నేను పాడి మీకు వినిపిస్తా. సినిమా పాటలు పాడగలనా పాడలేదా అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి చెప్పచ్చు. చెప్తా. నాంపల్లి టేసిన కాడే రాజోలింగో రాజోలింగ, ఈ రామరాజ్యం తీరం చూడు శివ చెంబులింగ లింగ, రామరాజ్యం తీరం చూడు శివ చెంబులింగ. నాంపల్లి టేసిన కాడే రాజోలింగో రాజోలింగ, ఈ రామరాజ్యం తీరం చూడు శివ చెంబులింగ లింగ, రామరాజ్యం తీరం చూడు శివ చెంబులింగ. తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, తిందామంటే తిండే లేదు, ఉందామంటే ఇల్లే లేదు, పోదామంటే నిలువే లేదు, చేద్దామంటే కొలువే లేదు. నాంపల్లి టేసిన కాడే రాజోలింగో
సదాశివ